ఎన్నో ఏళ్ళు పోరాటం జరిగింది, దాన్ని గుర్తించారు, తెలంగాణ విభజించారు. కానీ ఇవాళ మీరు ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు, ఈ ఏ రాష్ట్రానికి కాడిపోతే ఈ తెలంగాణలో ఉండదు, అంతేగా, ఏమి లేదు, ఏమి లేదు. ఇంకా ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు గుజరాత్ పోయి, తెలంగాణలో ఉండి, ఆంధ్రాకి పోయి, రాజస్థాన్ పోతే ఏముంది తెలంగాణలో? అంతే కదా. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వచ్చిపోతేనే కదా నీకు భుక్తి. అంతేగా. ఇప్పుడు తెలంగాణలో వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. అదే మీరు బీహార్ చూసుకోండి, కొన్ని రాష్ట్రాలు చూసుకుని ఎట్లున్నాయి ఇప్పటికి. అవును, మొన్నటి వరకు కూడా అర్థం తినేటువంటి పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు. ఇలా మనం నిమ్మలంగా ఉన్నామంటే అందరు రాష్ట్రాలలో వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారు కదా. ఆ పెట్టుబడి పెడుతుంటే నీకు జీవనోపాధి కలుగుతుంది కదా. ఇప్పుడు సరే నువ్వు నష్టపోతున్నావు, ఆ అంశం మీద నువ్వు లోకల్ గా ఉంటే నా పార్ట్ ఏంది ఆడ, అది మాట్లాడు. ఉద్యోగాలు మాకు ఇవ్వండి, అక్కడ మాట్లాడు. అంటే ఆ ఉద్యోగాలు అనేది అసలు ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుని మరి పెట్టుకుంటున్నారు తప్పితే మాకైతే ఎట్లాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఒక్క నిమిషం అండి, కంపెనీలు మార్వాడీస్ పెట్టిన కంపెనీలో ఎవరు పనిచేస్తారు?